వాక్యం లోపల ఉన్నది ఊరికనే ఉండదు. అది ఎంత శక్తివంతమైందంటే వాక్యం మనలో మనం దాచిపెట్టుకున్నామనుకో, అది మనల్ని పాపము నుంచి పరిగెత్తిచ్చేస్తుంది. పాపం మనలో ఉండదు, మనం పరిశుద్ధంగా జీవిస్తాం. వాక్యం నువ్వు తప్పు చేస్తుంటే నీ లోపల ఉన్నటువంటి వాక్యం ఊరుకోదు. నువ్వు ఆ రోజున విన్నావు కదా, ఇదిగో ఇట్లా చెయ్యి అంటది. దేవుడు నీతో మాట్లాడాలంటే ముందు వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. వాక్యం ఎవరో తెలుసా? యేసుక్రీస్తే. వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యము ఎవరంటే యేసే. ఆ వాక్యాన్ని మనం ఎంత లోపల నింపుకుంటున్నామో దాని అర్థం ఏంటంటే యేసుని మనం అంతగా నింపేసుకుంటున్నాం మనలో అని అర్థం. ఒక వ్యక్తి పొద్దున్న లెగిసి సాయంత్రం వరకు సినిమా వీడియోలు, సినిమా పాటలు చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, వాడి చెవుల్లో, వాడి నోట్లో హమ్మింగ్ కూడా సినిమా పాటలు వస్తాయి, సినిమా ఇవే వస్తాయి. ఒకవేళ మీరు చూడండి, కావాలంటే ఈ వారమంతా ఓన్లీ క్రైస్తవ భక్తి పాటలు, క్రైస్తవ మెసేజ్లు తప్ప ఏమీ యూట్యూబ్లో నేను చూడనని మీరు నిర్ణయించుకుని యూట్యూబ్లో కానీ ఫోన్లో కానీ మీరు చేయండి. వారం తర్వాత మీ నోట్లోంచి ఒకవేళ నిద్రలో హమ్మింగ్ చేయటం వచ్చినా కూడా అది క్రైస్తవ పాటే అయి ఉంటుంది, భక్తి పాటే అయి ఉంటుంది. ఎంతో సులువైనటువంటి మార్గాలు మన ముందున్నాయి, కానీ మనం చెయ్యం.